బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అదరగొడుతుంది. ఓటమి ఎరగకుండా సెమీస్ లో అడుగుపెట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ న్యూజిలాండ్ పై 44 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో గ్రూప్ ఏలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ 79 పరుగులతో చెలరేగాడు. హార్దిక్ పాండ్యా 45, అక్షర్ పటేల్ 42 పరుగులతో రాణించారు. కివీస్ బౌలర్లలో మాటీ హెన్రీ 5 వికెట్లు తీశాడు. కైల్ జమీసన్, విలియం ఓరూర్కే, మిచెల్ సాట్నర్, రచిన్ రవీంద్రలు తలా ఒక వికెట్ పగడగొట్టారు. ఇక 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ బ్యాటర్లలో కెన్ విలియమ్సన్ 81 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ఓపెనర్ విలియంగ్ 22 రన్స్ చేసి పర్వాలేదనిపించగా మిగిలిన వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ సాధించారు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తుంది. ఈ నెల 4న ఆస్ట్రేలియాతో భారత్ తొలి సెమీ ఫైనల్స్ లో తలపడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అదరగొడుతుంది. ఓటమి ఎరగకుండా సెమీస్ లో అడుగుపెట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ న్యూజిలాండ్ పై 44 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో గ్రూప్ ఏలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ 79 పరుగులతో చెలరేగాడు. ఇక హార్దిక్ పాండ్యా 45, అక్షర్ పటేల్ 42 పరుగులతో రాణించారు. కివీస్ బౌలర్లలో మాటీ హెన్రీ 5 వికెట్లు తీశాడు. కైల్ జమీసన్, విలియం ఓరూర్కే, మిచెల్ సాట్నర్, రచిన్ రవీంద్రలు తలా ఒక వికెట్ పడగొట్టారు. $250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకే ఆల్అౌట్ అయింది. కివీస్ బ్యాటర్లలో కెన్ విలియమ్సన్ 81 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ఓపెనర్ విలియంగ్ 22 పరుగులు చేసి పర్వాలేదనిపించగా మిగిలిన వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇక హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ సాధించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్లింది. ఈ నెల 4న ఆస్ట్రేలియాతో భారత్ తొలి సెమీఫైనల్స్ లో తలపడనుంది.